హలో ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. సో ఇవాళ క్లాస్లో మనము ఇండివిజువల్ డిఫరెన్స్ నుండి మరికొన్ని బిట్స్ని అయితే నేర్చుకుందాము. లాస్ట్ క్లాస్లో మనము ఫస్ట్ నుండి 30 వరకు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ నేర్చుకున్నాం కదా. ఇవాళ క్లాస్లో 31 నుండి 60 వరకు, అంటే మళ్ళీ ఒక 30 క్వశ్చన్స్ అయితే నేర్చుకుందాం. సో ఇది ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయ్యే క్లాస్ అండి. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. అండ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్స్ మాత్రమే మాకు సపోర్టివ్గా అనిపిస్తుంది, మరెన్నో వీడియోస్ చేయాలని అనిపిస్తుందండి. ఆల్రెడీ క్లాసెస్ అనేవి మన ఛానల్లో అయితే ఇప్పటికీ రన్ అవుతున్నాయి. ఇంకా ఎవరైనా చూడకోకుండా చాలా యూస్ఫుల్ అయ్యే క్లాసెస్ సోషల్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే రన్ అవుతున్నాయి. ఇంకెవరైనా చూడకోకుండా ప్లేలిస్ట్లో అనేది ఒక్కొక్కటి అనేది యాడ్ చేస్తాను, చూడండి. ఓకేనా? సో లేట్ చేయకోకుండా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ గ్రంథ రచయిత. అప్పుడప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు అడగడానికి అయితే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. 31 క్వశ్చన్ ఏంటి? ద ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ గ్రంథ రచయిత. సెకండ్ ఆప్షన్ స్పియర్మన్. నెక్స్ట్, స్పియర్మన్ ప్రకారం మానవుని ప్రజ్ఞలో జీ కారకంతో పాటు ఉండే మరొక కారకం ఏంటి? అంటే జీ అలాగే దాంతో పాటు ఇంకొక కారకం అయితే ఉంది, అదేంటో మీరు చెప్పండి. సెకండ్ ఆప్షన్ స్పియర్మన్ ప్రకారం మానవునిలో ప్రజ్ఞ అంటే జీ కారకంతో పాటు మరొక కారకం ఎస్ కారకం. నెక్స్ట్ క్వశ్చన్, అన్ని సామర్థ్యాలలో కేంద్రకమై ఉండే కారకము. ఆల్రెడీ దీనికి సంబంధించిన క్లాస్ అనేది నేను చేస్తానండి, ఇంకెవరైనా చూడకోకుంటే చూడండి. అన్ని సామర్థ్యాలలో కేంద్రకమై ఉండే కారకం. ఫస్ట్ ఆప్షన్ అన్ని సామర్థ్యాలలో కేంద్రకమై ఉండే కారకము జీ ఫ్యాక్టర్. నెక్స్ట్, వ్యక్తికి మధ్య భిన్నంగా ఉండడమే కాక ఒకే వ్యక్తిలో కూడా కృత్యాన్ని బట్టి మారుతూ ఉండే కారకము. ఇక్కడ చూడండి, ఒక పర్సన్కి మధ్య భిన్నంగా అంటే డిఫరెంట్గా ఉండడమే కాకుండా సేమ్ పర్సన్లో కూడా కృత్యాన్ని బట్టి అంటే పనుల్ని బట్టి మారుతూ ఉండే కారకం ఏంటనేసి ఇక్కడ క్వశ్చన్. ఆన్సర్ చూడండి. సెకండ్ ఆప్షన్ ఎస్ కారకం, ఎస్ ఫ్యాక్టర్. నెక్స్ట్ క్వశ్చన్, స్పియర్మన్ ప్రకారం ప్రజ్ఞాత్మక చర్యలన్నీ అందరిలోనూ ఏ కారకాల మీద కూడా ఆధారపడి ఉంటాయి? స్పియర్మన్ ప్రకారము ప్రజ్ఞాత్మక చర్యలన్నీ అందరిలోనూ ఏ కారకాల మీద ఆధారపడి ఉంటాయి? ఫస్ట్ ఆప్షన్ జీ కారకం. నెక్స్ట్, ప్రజ్ఞను మాపనం చేయడానికి ఉపయోగపడే కారకాలు. ప్రజ్ఞను మాపనం చేయడానికి ఉపయోగపడే కారకాలు, ఫ్యాక్టర్స్. సెకండ్ ఆప్షన్ సామాన్య కారకాలు. క్వశ్చన్ నెంబర్ 39, మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత. మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత. ఫస్ట్ ఆప్షన్ థార్న్డైక్. నెక్స్ట్, థార్న్డైక్ ప్రకారం ప్రజ్ఞకు ఎన్ని గుణాలు ఉంటాయి? థార్న్డైక్ ప్రకారం ప్రజ్ఞకు ఎన్ని గుణాలు ఉంటాయి? థర్డ్ ఆప్షన్ 4 అండి. యాక్చువల్గా ఆన్సర్ అయితే ఇక్కడ సెకండ్ ఇచ్చారు, కానీ ఇది ఆన్సర్ అనేది తప్పండి. అకాడమీ బుక్లో అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి. థార్న్డైక్ ప్రకారం ప్రజ్ఞకు ఎన్ని గుణాలు ఉంటాయంటే 4 గుణాలు అయితే ఉంటాయి. నెక్స్ట్, థార్న్డైక్ మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి ఈ మాపనిని తయారు చేశారు. థార్న్డైక్ మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి ఈ మాపనిని తయారు చేశారు. చాలా ఈజీ కదా. థర్డ్ ఆప్షన్ సిఏబిడి. నెక్స్ట్ వన్ 42, సామూహిక కారకం సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. సామూహిక కారక సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఫోర్త్ ఆప్షన్ థర్స్టన్. నెక్స్ట్ వన్, థర్స్టన్ ఏ దేశస్థుడు? థర్స్టన్ ఏ దేశస్థుడు? అమెరికా. నెక్స్ట్, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఎనాలిసిస్ గ్రంథ రచయిత. మల్టిపుల్ ఫ్యాక్టర్ ఎనాలిసిస్ గ్రంథ రచయిత. సెకండ్ ఆప్షన్ థర్స్టన్. అండ్ ఇప్పటి నుండి మీకు సోషల్లో లాస్ట్ క్లాసెస్లో చూస్తున్నట్టుగా అయితే
ప్రాక్టీస్ బీట్స్ అని అడుగుతున్నారండి. అవి మనము ఎక్కడైనా సరే మీరు ఏ ఇన్స్టిట్యూట్కి కోచింగ్కి వెళ్ళినా కూడా సేమ్ అదే వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మనకు ఒక టాపిక్ నేర్చుకోవాలనుకున్నప్పుడు అంత నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే అంత డెప్త్గా మనకు అడగరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు 1990లో ఎంతవరకు పండించారు ప్లస్ ఎంత దిగుబడి వచ్చింది, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ ఉంటాయి కదా. అంత మ్యాక్సిమం అంత డెప్త్గా అడగరండి. సో నేనేం చేస్తానండి, మనకు ఒక టాపిక్ అనేది నేర్చుకున్నప్పుడు ఆ టాపిక్కి మెయిన్గా మనకు ఏవి అడుగుతారని దాని గురించి అయితే నోట్స్ అనేది ప్రిపేర్ చేస్తాను. ఆల్రెడీ దాని గురించి 2-3 వీడియోస్ అనేది చేస్తానండి. నెక్స్ట్ కూడా కొంచెం టైం ఇవ్వండి, అన్ని లెసన్స్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అంటే మెయిన్గా జాగ్రఫీ నుండి, ఓకేనా అండి. జాగ్రఫీ మాత్రమే చేయడానికి అయితే చేస్తానండి. ఎందుకంటే అన్నీ చేయాలంటే చాలా కష్టం కదా. అది మెయిన్గా మనకు క్వశ్చన్స్ వచ్చేవి దాని నుండే అండి. అందుకే దాని గురించి నేను కొంచెం అనాలిసిస్ చేసి అన్నీ ఏ విధంగా అడుగుతారను ఏదో ఇంపార్టెంట్ ఉండేది మాత్రమే నేను నోట్ చేస్తాను. సో అది మీకు కొంచెం గ్యాప్ అయినా సరే, కొంచెం వీడియోస్ అనేవి లేట్ వచ్చినా సరే మీకు షూర్గా అందించడానికి అయితే ట్రై చేస్తానండి. నెక్స్ట్ క్వశ్చన్ 45 చూడండి. ప్రైమరీ ఎబిలిటీస్ అనే గ్రంథ రచయిత. ప్రైమరీ ఎబిలిటీస్ అనే గ్రంథ రచయిత. ఫోర్త్ ఆప్షన్ థర్స్టన్. నెక్స్ట్ మానవులలో ఎన్ని ప్రాథమిక సామర్థ్యాలు ఉంటాయని థర్స్టన్ పేర్కొన్నారు. మానవులలో ఎన్ని ప్రాథమిక సామర్థ్యాలు ఉంటాయనేసి థర్స్టన్ పేర్కొన్నారు. ఫోర్త్ ఆప్షన్ 7. నెక్స్ట్ సహజ సామర్థ్య పరీక్షలకు ఎవరి ప్రజ్ఞా సిద్ధాంతం ఆధారమైనది. సహజ సామర్థ్య పరీక్షలకు ఎవరి ప్రజ్ఞా సిద్ధాంతం ఆధారమైనది. థర్స్టన్. నెక్స్ట్ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతాన్ని రూపొందించినది. ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతాన్ని మనకు రూపొందించింది. ఫస్ట్ ఆప్షన్ గిల్ఫర్డ్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రజ్ఞలో 5 రకాల ప్రచాలకాలు, 4 రకాల విషయాలు, 6 ఉత్పత్తులు ఉంటాయనేసి చెప్పినది. ప్రజ్ఞలో 5 రకాల ప్రచాలకాలు, 4 రకాల మనకు విషయాలు, 6 రకాల ఉత్పత్తులు ఉంటాయనేసి చెప్పింది ఎవరు. ఫోర్త్ ఆప్షన్ గిల్ఫర్డ్. నెక్స్ట్ మానసిక వయస్సు అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. మీరు ఏమాత్రం కూడా చూడకపోతే చాలా నష్టపోతామండి. మీరే కాదు, ఈవెన్ నేను కూడా. మానసిక వయస్సు అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినది ఎవరంటే బినే. ఆల్టర్ బినే. నెక్స్ట్ మానసిక నిష్పత్తిని మెంటల్ రేషియో చెప్పినవారు. మానసిక నిష్పత్తిని మెంటల్ రేషియో చెప్పినవారు. సెకండ్ ఆప్షన్ టెర్మన్. నెక్స్ట్ 54 ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ సూత్రాన్ని ప్రతిపాదించింది ఎవరు. చాలా ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ. ఐక్యూ సూత్రాన్ని ప్రతిపాదించింది ఎవరు. ఫోర్త్ ఆప్షన్ విలియం స్టెన్. నెక్స్ట్ విలియం స్టెన్ ఏ దేశస్థుడు. విలియం స్టెన్ ఏ దేశస్థుడు. జర్మనీ. ప్రజ్ఞాలబ్ధి సూత్రం చెప్పాలి ఇక్కడ. ఇంటెలిజెన్స్ క్వాడ్రంట్ మనకు ప్రజ్ఞాలబ్ధి యొక్క సూత్రం. ఇక్కడ ఇలా ఇస్తేనే మనం కన్ఫ్యూజ్ అవుతామండి కదా. ఫోర్త్ ఆప్షన్ చూడండి. మెంటల్ ఏజ్ బై మనకు చూడండి ఇక్కడ క్రోనోలాజికల్ ఏజ్. నెక్స్ట్ వన్. ఒక విద్యార్థి శారీరక వయస్సు 10 సంవత్సరాలు, మానసిక వయస్సు 8 సంవత్సరాలు అయితే అతనికి ఉన్న ఐక్యూ ఎంత ఉంటుంది. శారీరక వయస్సు 10, మానసిక వయస్సు 8. సెకండ్ ఆప్షన్ 80. నెక్స్ట్ క్వశ్చన్. ప్రజ్ఞామాపన ఉద్యమానికి జీవం పోసినవారు. ప్రజ్ఞామాపన ఉద్యమానికి జీవనం పోసినవారు బినే. నెక్స్ట్ మొట్టమొదటి ప్రజ్ఞా పరీక్షను తయారు చేసిన సంవత్సరం. మొట్టమొదటి ప్రజ్ఞా పరీక్షకు తయారు చేసిన సంవత్సరం. ఫోర్త్ ఆప్షన్ 1905. మొట్టమొదటి ప్రజ్ఞా పరీక్షను తయారు చేసిన వారు.
థర్డ్ ఆప్షన్ బీనే అండ్ సైమన్. ఇవి అండి ఇవాళ కూడా మనం 30 వరకు అయితే క్వశ్చన్స్ నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో ఈ మిగిలిన 30 క్వశ్చన్స్కి అయితే నేర్చుకుందాము. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా. మీరు స్కిప్ చేయొద్దు, అస్సలు స్కిప్ చేయకోకుండా ఎలా మీరు చదివేసి ఉంటారు కదా. సో రివిజన్ కిందకి యూజ్ చేసుకోండి క్వశ్చన్స్ అన్నీ కూడా. వాళ్ళకి అదే పనిగా మనకి ఇక్కడ లాస్ట్లో టాపిక్ వైజ్గా క్వశ్చన్స్ ఇచ్చారు. మనం ఇవి కూడా చూడకపోతే ఎలా అండి. సో ఐ హోప్ మీకు క్లాస్ నచ్చింది అనుకుంటున్నానండి. క్లాస్ నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.